నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీకున్న ప్రాబ్లమ్స్కి అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌస్ అంటే ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరన్నా సొంత ఇంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఏ క్రిస్టల్ని అలాగే ఏ స్విచ్ బోర్డ్ని మీరు అనుసంధానం చేసుకొని యూజ్ చేస్తే బాగుంటుందో కూడా మనం క్రిస్టల్ హీలింగ్ ద్వారా లేదా క్రిస్టల్ థెరపీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు సంబంధించిన ఏ క్రిస్టల్స్ని వాడాలి, ఏ స్విచ్ బోర్డ్స్ని వాడాలి తెలుసుకోవాలనుకున్నా సరే, అంటే వ్యక్తిగతంగా ఈ నంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసి మనకి జూమ్ సెషన్స్ ద్వారా కూడా మనం క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు దగ్గరలో హైదరాబాద్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు నేరుగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి ఒకలాంటి ఇల్యూషన్లో ఉంటారనమాట. అంటే ఇంతవరకు మీరు ఏదైతే ఇల్యూషన్లో ఉన్నారో, అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది కాకుండా, ఒక వ్యక్తిని లేకపోతే మీరు ఎవరితో అయితే ప్రేమలో ఉన్నారో వాళ్ళని గుడ్డిగా నమ్మడం వల్ల వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన అరాచకాలు కానివ్వండి, వాళ్ళు మీ గురించి మీ ముందు మీ ఎదుట అంటే మీ ముందు మీరేదో మహారాజు లేకపోతే మీరేదో మహారాణి అన్నట్టుగా మిమ్మల్ని పొగిడి, మీ అంత గొప్ప వ్యక్తులు లేరన్నట్టుగా మిమ్మల్ని పొగడ్తలతో ముంచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ వెనకాల వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో, ఏ పనులు చేస్తున్నారో, ఎవరెవరితో ఎలాంటి రిలేషన్స్లో ఉన్నారో అవన్నీ కూడా, వాళ్ళకి సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పటి నుంచో మీకు ఏదో డౌట్ ఉంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు, ఏదో జరుగుతుంది నా వెనకాల అని అనుకునే డౌట్స్ ఏవైతే ఉన్నాయో, రహస్యాలు ఏవైతే ఉన్నాయో, సీక్రెట్స్, అవి ఖచ్చితంగా ఈ వీక్లో తెలుసుకోగలుగుతారు. అవేంటనేది అంటే మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వాళ్ళు మీ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ చేష్టలు ప్రతిదీ కూడా తెలుసుకోగలుగుతారు. వాళ్ళు ఎంత మోసం చేశారు మిమ్మల్ని అనేది బయటపడుతుంది. ఇంటెన్షనల్గా చేశారా, లేకపోతే ప్లాన్ చేసి చేశారా, లేకపోతే అనుకోకుండానే జరిగిందా, లేదా మీరే ఎక్కువ నమ్మారా అనే విషయాల్లో విపరీతమైన స్ట్రెస్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఇదంతా నిజమా, నాకేనా జరిగింది, నాకేంటి ఇలా జరగడం, వై మీ అని మీలో మీరు క్వశ్చన్ చేసేంత విధంగా ఈ సిచ్యువేషన్ ఉండడం వల్ల చాలా ఇబ్బందికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఒక ఇల్యూషన్లో, ఒక ఎమోషనల్ ట్రామాలో ఉన్న మీరు, అంటే మీకు ఏదో తెలియకుండా జరుగుతుంది, నా వెనక ఏదో జరుగుతుంది అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో సడన్గా అవన్నీ వెలుగులోకి వచ్చేసరికి తట్టుకోలేనంత బాధ, ఉక్రోషం, కోపం, వాట్ ఎవర్ ఏదైతే ప్రతిదీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందిగా, అంటే ఒక విధమైన స్ట్రెస్కి, డిప్రెషన్కి గురయ్యే విధంగా అంతటి పెయిన్ ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు. ఆ మనిషి ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు. అసలు మనుషుల్ని నమ్మాలా వద్దా, అందరూ ఇలానే ఉంటారా, ఇలాంటి స్ట్రెస్, ప్రెషరు తట్టుకోలేక, అంటే ఈ వీక్లో మేబీ గత వీక్లో కూడా ఇది జరుగుండొచ్చు, లేకపోతే ఇప్పుడు తెలుసుకోగలుగుతారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆ మనిషి ఎంత మోసం చేశారు, మేబీ మీకు సంబంధించిన సీక్రెట్స్, అంటే మనం చాలామందిని మన ఫ్రెండ్స్లో కానివ్వండి, మన వెల్ విషెస్తో కానివ్వండి, రిలేటివ్స్తో కూడా మనకి సంబంధించిన పర్సనల్ విషయాలే కావచ్చు, బిజినెస్ విషయాలే కావచ్చు, చాలా షేర్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. సో అలాంటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడే టైం అని చెప్పచ్చు. నేను నమ్మి ఈ వ్యక్తికి ఇన్ని విషయాలు చెప్తే వీళ్ళు నాకు నమ్మకం ద్రోహం చేస్తారా, ఏవైతే నేను తెలియకూడదు, బయటికి రాకూడదు అని అనుకుని నమ్మి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇలా చెప్పడం ఏంటి, వీళ్ళు ఇలా రివీల్ చేయడం ఏంటి అని చెప్పి ఒక ఆశ్చర్యం, ఒక ఆందోళన, ప్రతిదీ కూడా అసలు ఇంకా ప్రపంచంలో నమ్మకమే లేదేమో, మనుషులంటే ఇంతేనేమో అన్న విధిగా
విసిగిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఈ సిచ్యువేషన్స్ నుంచి, ఈ జనాల నుంచి, ఈ సొసైటీ నుంచి, ఈ ప్లేస్ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతకాలి అని చెప్పేసి నిజంగానే అన్నీ వదులుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. కొంచెం దాని నుంచి బయటపడి మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి. ఇకపోతే ప్రొఫెషనల్గా చూసుకుంటే కనుక బిజినెస్ పరంగా మాత్రం చాలా కలిసొచ్చే అంశాలు కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా సరే, లేదు ఓన్ బిజినెస్ అయినా సరే, ఏదైనా సరే బిజినెస్లో చాలా మంచి మార్పులు చూస్తారు. ఏదైతే మీరు చేస్తున్న ప్లాన్స్ కావచ్చు, మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానివచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అలాగే ఏదైనా సరే మీరు చేసిన ఈ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అని అనుకోవచ్చు, ప్రమోషన్స్ అనుకోవచ్చు, అవన్నీ కూడా చాలా ప్లస్ అవుతాయి. సేల్స్ పెరుగుతాయి, అట్రాక్షన్ పెరుగుతుంది బిజినెస్లో, మంచి మంచి ప్రాజెక్ట్స్ అందుకోగలుగుతారు, మంచి సేల్స్ చూస్తారు, ఒక సాలిడ్ మార్క్ అనేది సంపాదించుకోగలుగుతారు మార్కెట్లో, మంచి బిజినెస్ స్కిల్స్తో ముందుకు వెళ్తారు, బాగా మంచి సక్సెస్ని చూస్తారు బిజినెస్లో. అలాగే ప్రమోషన్స్కి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ట్రాన్స్ఫర్స్, అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. వాటికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, లేదా ఆల్రెడీ జాబ్ చేంజ్ కోసం చూసే వాళ్ళకి కానివ్వండి, కెరియర్ చేంజ్ కోసం చూసే వాళ్ళకి కూడా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే ఫ్యామిలీతో కలిసి, అమ్మానాన్నలతో కలిసి, లేదా ఫ్యామిలీతో పిల్లలతో, లేదా అమ్మానాన్నలతో కలిసి ఎక్కడికైనా ఒక స్పిరిచువల్ ట్రిప్కి వెళ్ళాలి, లేదా ఒక ట్రిప్కి వెళ్ళాలి, లేదా అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి, వాళ్ళకంటూ ఏదైనా సరే ఫ్యూచర్ గురించి ఆలోచించి వాళ్ళ కోసం మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ప్రాపర్టీస్ మీద అని చెప్పి డెసిషన్స్ తీసుకుంటారు. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు. ఆల్ ది బెస్ట్.